హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిలింగ్లో ఎంబీబీఎస్ కోర్సులో కానీ బీడీఎస్ కోర్సులో కానీ మేనేజ్మెంట్ కోటా సీట్ తీసుకోవాలనుకుంటారు, లేదా ఎన్ఆర్ఐ కోటా సీట్ తీసుకోవాలనుకుంటారు, లేదు అనుకుంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్స్ అంటాం కదా, సో వాటిలో తీసుకోవాలి అనుకుంటారో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్కి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు ఎటువంటి సీట్స్లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ మీరు ఈ మేనేజ్మెంట్ కోటాగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో ప్రీవియస్గా ఒక 5 గవర్నమెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లను తీసుకొచ్చారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. సో ఆ 5 గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్ అంటే బి కేటగిరీ సీట్లు కావచ్చు, లేదంటే సి కేటగిరీ సీట్లలో కావచ్చు, మీరు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు. రెండవది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రైవేట్ కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో మనకి B1, B2 అండ్ సి కేటగిరీ సీట్స్ అని ఉంటాయి. సో దాంట్లో అయితే అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఈ B1 సీట్లు అంటే ఏం లేదు, దీంట్లో 15% సీట్లు ఉంటాయి. దీనికి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. అలాగే B2 సీట్స్ అంటే ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటాయి. అండ్ అలాగే సి కేటగిరీ సీట్లు అంటే ఇక్కడ ఎన్ఆర్ఐ సీట్స్ అనమాట. అలాగే మనకి శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఏదైతే ఉందో దీంట్లో ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్ ఉంటాయి. దీంట్లో మీరు సీట్ తీసుకోవాలన్నా ఈ రిజిస్ట్రేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలి అంటే గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ అండ్ ఎన్ఆర్ఐ సీట్ల కోసం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఉన్న B1, B2 అండ్ ఎన్ఆర్ఐ సీట్ల కోసం, అలాగే శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్లో ఉన్న ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్ల కోసం ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇక మరొక విషయం ఏంటి అంటే ఈ గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఆంధ్రప్రదేశ్ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అలాగే ఎవరైతే ప్రీవియస్గా నేను ఆల్రెడీ ఫ్రీ సీట్లకు సంబంధించి అప్లికేషన్ చేసుకున్నాను, ఆ అప్లికేషన్తో ఈ సీట్లలో అడ్మిషన్ తీసుకోవచ్చా అంటే అలా తీసుకోలేము. సో మీరు మేనేజ్మెంట్ కోటాలో సీట్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ కోటా రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి అనుకుంటారో ఈ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి 14th ఆగస్ట్ ఈవినింగ్ 10 PM నుంచి 16th ఆగస్ట్ ఈవినింగ్ 6 PM వరకు మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 10,620 రూపీస్ అనమాట. సో కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల 16వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి 18వ తారీఖు సాయంత్రం 9 గంటల వరకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబుల్గా ఉండదు అంట. కానీ ఎవరైతే స్టూడెంట్స్ 16th ఆగస్ట్ 6 PM కంటే ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేస్తారో కానీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయరో వాళ్ళు మాత్రము 18th ఆగస్ట్ 9 PM తర్వాత నుండి 22 ఆగస్ట్ 6 PM వరకు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఎవరైతే 16th ఆగస్ట్ 6 PM కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని పేమెంట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనుకోండి ఆన్ డేట్లో, సో మీరు లేట్ ఫీతో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేట్ ఫీ ఎప్పటి నుంచి పే చేసి రిజిస్టర్ అవ్వచ్చు అంటే 21st ఆగస్ట్ ఈవినింగ్ 9 PM నుంచి 23rd ఆగస్ట్ 6 PM వరకు మీరు లేట్ ఫీ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఫీ కానీ చూసుకుంటే నార్మల్గా 10,620 రూపీస్ ఉంది కదా, సో దానికి ఎక్స్ట్రాగా 20,000 కట్టి సో టోటల్గా మనం 30,620 రూపీస్ అయితే పే చేయాలి. సో ఇక్కడ ఈసారి వీళ్ళు మరొక ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు రౌండ్ 1 మెరిట్ లిస్ట్లో ఉన్నారు కానీ రౌండ్ 1లో మీరు సి కేటగిరీ సీట్ అంటే ఎన్ఆర్ఐ కోటా కోసం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయలేదు, బట్ మీరు B1, B2 కేటగిరీ సీట్లలో మెరిట్ లిస్ట్లో ఉన్నారనుకోండి. సో పేస్ 1 తర్వాత మీరు సి కేటగిరీలో అప్లై చేయాలి అనుకున్నారనుకోండి, సో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో అలా లేట్గా సబ్మిట్ చేసినందుకు 5,900 రూపీస్ అనేది మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనేది అడుగుతుంది. సో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ కావచ్చు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అన్ని డీటెయిల్స్ కూడాను ప్రాస్పెక్టస్ లేదా డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు దాంట్లో ఉంటాయి. ఒకసారి తరోగా చదవడానికి అయితే ట్రై చేయండి అప్లికేషన్ చేసే ముందు. సో నార్మల్గా అయితే నీట్లో మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి, అలాగే ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్ట్స్లో మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో అలా వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే ఒకసారి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఉంటుంది PDF, దాన్ని ఒకసారి తరోగా చదవండి. సో ఇక కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ చూసుకుంటే సో నార్మల్గా మనకి నీట్ యూజీ ర్యాంక్ కార్డ్ రివైజ్డ్ ఉంటుంది కదా, సో అది కావాల్సి ఉంటుంది. బర్త్ సర్టిఫికేట్, దీనికోసం మనం SSC మార్క్స్ మెమోని యూజ్ చేయొచ్చు. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ మెమో అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో కావాల్సి ఉంటుంది. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కావాల్సి ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్,
ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీకు క్యాస్ట్ రిజర్వేషన్తో నీట్లో క్వాలిఫై అయ్యారనుకోండి, అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది. అలాగే మనకి మైనారిటీ సర్టిఫికేట్ కావచ్చు, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ కావచ్చు, అప్లికబుల్ అయిన స్టూడెంట్స్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ ఇకపోతే మనకి ఫోటో ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ కోటా సీట్స్కి అప్లై చేయాలి అని అనుకుంటారో డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 డాక్యుమెంట్స్ ఏంటి అంటే, దాంట్లో మొదటిది డిక్లరేషన్ ఫామ్ అనేది. సో క్యాండిడేట్ అండ్ అలాగే ఎన్ఆర్ఐతో సైన్ చేసింది కావాల్సి ఉంటుంది. ఇది అనెక్షర్ 2లో ఉంటుంది, ఈ పీడిఎఫ్లో ఉంటుంది. పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేయండి. సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి గ్రీన్ కార్డ్ కానీ, లేదంటే సిటిజన్షిప్ కార్డు కానీ, లేదంటే పాస్పోర్ట్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే థర్డ్ డాక్యుమెంట్ కానీ చూసుకుంటే ఎన్ఆర్ఐ బ్యాంక్ స్టేట్మెంట్, అంటే లాస్ట్ 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ, లేదు అనుకుంటే లేటెస్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, అది కూడా లేదనుకుంటే గ్యాస్ బిల్ కానీ, అది కూడా లేదనుకుంటే వాటర్ బిల్ ఉంటుంది కదా ఎన్ఆర్ఐది, సో అదైనా, ఈ 4గిట్లో ఏదైనా ఒకటి థర్డ్ డాక్యుమెంట్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక వీసా లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయితే యాక్సెప్ట్ చేయరని వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఇక్కడ మనం చూడొచ్చు. ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ ఓవర్సీస్ ఇండియన్ సిటిజన్స్ కానీ, లేదంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కానీ, లేదంటే ఫారెన్ నేషనల్స్ కానీ ఉంటారో, వీళ్ళు అనెక్షర్ 3ని అయితే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా పీడిఎఫ్లో ఉంటుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి అయితే సబ్మిట్ చేయండి. ఇక క్యాండిడేట్ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి, అలాగే సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడాను అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన ప్రాస్పెక్టస్ కానీ, డీటెయిల్డ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి తరోగా చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నీట్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ మన ఛానల్లో ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.